ఇక నేడు కొలంబో వేదికగానే రెండో మ్యాచ్ జరగనుంది. శ్రీలంకతో వన్డే సిరీస్లో భారత్కు అనూహ్య ఆరంభం ఎదురైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 పరుగులు చేయగా ఛేదనకు దిగిన భారత్ కూడా 230 పరుగులకి ఆలౌట్ అవడంతో మ్యాచ్ టై అయింది. 14 బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన దశలో వరుస బంతుల్లో ఆఖరి 2 వికెట్లు కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో రెండో వన్డేపై భారత జట్టు ఫోకస్ పెట్టింది. ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్ పట్టు సాధించాలని భావిస్తుంది. రెండో వన్డే కోసం భారత తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇక ఫేస్ ఆల్రౌండర్ శివం దుబే స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్కు చోటు దక్కచ్చు. టీ20 సిరీస్లో పరాగ్ బంతితో రాణించాడు. ఇక పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో పరాగ్కు స్థానం కల్పించనున్నారు. వికెట్ కీపర్ పంత్ ఈ మ్యాచ్ కూడా బెంచ్ కే పరిమితం కానున్నాడు. తొలి వన్డేలో పర్వాలేదనిపించినటువంటి రాహుల్ ని టీం మేనేజ్మెంట్ కొనసాగించనున్నట్లు తెలుస్తుంది. తొలి మ్యాచ్లో ప్రత్యర్థిని బౌలర్లు మోస్తరు స్కోర్కి కట్టడి చేసిన బ్యాటర్లు రాణించలేకపోవడంతో భారత్ విజయం ముంగిట ఆగిపోయింది. ఇక కెప్టెన్ రోహిత్ మాత్రమే రాణించగా రాహుల్ 31, అక్షర్ 33 పర్వాలేదనిపించారు. ఇక గిల్ నిరాశపరచగా విరాట్, శ్రేయస్, శివం దుబే తమ స్థాయి ప్రదర్శన చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో రెండో వన్డేలో భారత బ్యాటింగ్లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. బౌలింగ్లో పేసర్ హర్షదీప్ నిలకడగా రాణిస్తుండగా సిరాజ్ నుంచి మెరుగైన ప్రదర్శన రావాల్సి ఉంది.